హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు రవీందర్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సెపరేట్గా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటే బాగుంటుందని చెప్పి చాలామంది మనకి తెలంగాణలో ఉంటాం కాబట్టి చాలామంది మిత్రులు మన అడగడం జరిగింది. మొన్న డిఎస్సికి సంబంధించి చాలా విషయాలు మనం కవర్ చేయలేకపోయాం. డిఎస్సి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆ అభ్యర్థుల యొక్క వాళ్ళ ఒపీనియన్ కూడా మనం ప్రజలకు చెప్పలేకపోయాం. ఇలాంటి అంశాలు కూడా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చాలామంది తెలంగాణకు సంబంధించి ఓన్లీ ఆ తెలంగాణ యూట్యూబ్ ఛానల్ అనేది ఒకటి స్టార్ట్ చేయమని చెప్పి కొంతమంది నన్ను కోరడం జరిగింది. సో వారి కోసం ఈరోజు ఈ వెలుగు టీవీ అనేది ఏపీకి సంబంధించి అయితే వెలుగు టీవీ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది, ఇది తెలుగులో ఉంటుంది వెలుగు టీవీ అనేటువంటిది. సో ఖచ్చితంగా మీకు ఉపయోగపడే వీడియోలు మాత్రమే నేను చేస్తాను. కావాలంటే వెలుగు టీవీలో చూడండి, చాలా వీడియోలు కూడా ప్రతిదీ కూడా ఎవిడెన్స్తో సహా మనం మాట్లాడినాం. ఉట్టి ఆరోపణలు ఏదో టైంపాస్ మాటలు ఏదో వ్యూస్ కోసమో కాదు, పక్క ఎవిడెన్స్తోనే మనం మాట్లాడి వాళ్ళకి చెప్పేటువంటి ప్రయత్నం చేశాం. నిజంగా నేను ఒక వీడియో తప్పు చేశాను అనుకోండి, అయితే నువ్వు చేసిన తప్పురా బాబు, నీ వీడియో తప్పు ఇది, అసలైన నిజం ఇదని చెప్పి కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఆ కామెంట్ నేను చూపించి నేనైతే ఒక వీడియో చేశాను, సో ఈ వీడియో తప్పు, అది పొరపాటు జరిగింది, సో ఒక వ్యక్తి ఈ రకంగా అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే పెట్టాడు అని చెప్పి ఆ వివరాలన్నీ చదివి మీ పేరు కూడా చదివి ఖచ్చితంగా నన్ను నా తప్పైన క్షమించమని కూడా అడిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా అడుగుతాను కూడా, ఎందుకంటే తప్పు చేసినప్పుడు అడగాలి. కాబట్టి అలా ఏమన్నా కామెంట్ చేయండి. కానీ ఈ బూతులు తిట్టడము, పేటీఎం బ్యాచ్ అనడము, లేక ఇంకో ఎవరికి చెందినటువంటి వ్యక్తి అనము, ఎవడో డబ్బులు ఇస్తున్నాడని, నిజంగా చెప్తున్నాను కదా, ఎవడికి డబ్బులు ఇవ్వడు. కొంతమందికి ఫ్యాషన్ ఉంటుంది. ఇప్పుడు ఒక జర్నలిస్ట్గా ఉన్న నేను సుమారుగా 14 సంవత్సరాలు అవుతుంది జర్నలిస్ట్లో. నేను ఏదో సాధించాలి, నాకంటూ ఒక సొంత ఇమేజ్ని సొంతం చేసుకోవాలి అని చెప్పి ఒక ప్రయత్నమే తప్పితే ఎవరిని కించపరచాలని కాదు. ఏ పార్టీ వాళ్ళు మనకి డబ్బులు ఇచ్చింది లేదు, ఎవరి దగ్గర పోయి మన చేయి జాచింది లేదు. సొంతంగా కష్టపడి పనిచేస్తూ ఉన్నాం మనం ఈరోజు. సో మీ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల గురించి చెప్పండి, ఖచ్చితంగా అక్కడికి వచ్చి ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు సపోర్ట్ చేస్తే మీరందరూ సపోర్ట్ చేస్తారనుకోండి, ఇట్లా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక విషయాలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరంతా కూడా సపోర్ట్ చేయండి. మీరు కామెంట్ రూపంలో ఏదైనా ఉంటే చెప్పండి ఖచ్చితంగా. సో ఈ వెలుగు టీవీ అనే ఛానల్ తెలంగాణకు సంబంధించినటువంటి పాలిటిక్స్ కానీ ఇతర అంశాలకు సంబంధించి కానీ మీకు చెప్పేటువంటి ప్రయత్నం ఈ ఛానల్ ద్వారా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆదరిస్తారనే నమ్మకం నాకుంది. మిమ్మల్ని కూడా డిసప్పాయింట్ అయితే చేయను. థ్యాంక్ యూ.